పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పేదలకు ఎంతటి కష్టం వచ్చినా కులం మతం అనే భేదం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా తక్షణమే స్పందించే ఉన్నతమైన వ్యక్తి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అని మండల జనసేన నాయకులు పేర్కొన్నారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం మండలంలో రోడ్లు నరకంగా మారాయని, ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని తెలిపారు. వైసీపీ అవినీతి అక్రమాలను భరించలేక ప్రజలు ఆ పార్టీని చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారని తెలిపారు. 2 ఏళ్లు గడిచినా ఇంకా ఆ పార్టీకి బుద్ధి రాలేదని, ప్రజలచే కొట్టినా గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవంతమైన పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి జగన్నాథపురం గ్రామం నుంచే కూడా మేము సందేశపూర్వకంగా, ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యుల వారికి ఆదేశాల మేరకు మరి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క పనితీరును రెఫరెండం కొంచెం వివరించడానికి ఇక్కడ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మరి ఏదైతే మరి దేశాన్ని ప్రపంచంలోనే తలమానికంగా నిలిపినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ మోదీ గారి అధ్యక్షతన, అదేవిధంగా మరి విజనరీ లీడర్, మరి రాష్ట్రాన్ని మరి సుదీర్ఘంగా పరిపాలించే వ్యక్తిగా, మరి అభివృద్ధికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా నీతికి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి మరి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహనీయుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రయంతో ఈ రోజున ఇక్కడ మరి ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మరి 2 సంవత్సరాలని మరి అపోజిషన్ పార్టీ మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేసి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మేము వారికి వివరంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఏదైతే రాష్ట్రాన్ని అధపతనం తొక్కి 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితులు మనం నిశ్చితంగా గమనించాలి. మరి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ గమనించాలి. గతంలో 5 సంవత్సరాల్లోనూ కూడా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ కట్ గా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఒక్క తట్టమట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే, ఈ రోజున మరి ప్రతి రోడ్డును కూడా ఒక అద్దాన్ని తలపించే విధంగా మరి చేస్తున్న వైనం ఈ వైసీపీ నాయకులకి కంటికి కనపట్లేదని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో, మన మండలంలో ఏదైతే నవాపాలెం నుంచి వెంకటరావుపాలెం వరకు, అదే వెంకటరావుపాలెం నుంచి వీరంపల్లి వరకు చార్జింపోర్ట్ని కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా ఎలా త్వరితగతిన పూర్తయినాయో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. నవాపాలెం నుంచి జగన్నాథపురం అంటే 1 గంట పట్టే సమయాన్ని ఇవాళ 5 నిమిషాల్లో మరి నవాపాలెం నుంచి జగన్నాథపురం చేరుకునే పరిస్థితి. అదేవిధంగా మాధవరం అప్పారాపేటకు కూడా ఒక 1/2 గంటలో నవాపాలెం నుంచి ఒక 14 కిలోమీటర్లు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేరుకునే పరిస్థితిని మీరు చూస్తా ఉన్నారు. కానీ ఏదో అవాకులు చవాకులు పేలాలి, ప్రజల్లో ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే విధంగా మీరు వ్యవహరించే తీరు మాత్రం నిజంగా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీల ప్రకారం మరి పెన్షన్ ని మొదటి నెల 4,000 రూపాయలు, మరి బోనస్ 3,000తో సహా 7,000 రూపాయలు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వంలో దక్కుతుందని క్లియర్ గా చెప్పాలి. అదేవిధంగా మరి తల్లికి వందనం పేరుతో ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజుకి కూడా జరుగుతున్న తీరు మీరు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే రైతుకి మరి అన్నదాత సుఖీభావ పేరుతో ఇవాళ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి అందిస్తున్న కార్యక్రమం మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే గత ప్రభుత్వం 7,500, 6,000 రూపాయలు కేంద్రంతో ఇచ్చే 13,500 ఇవ్వడానికే మీరు ముఖ్యమంత్రిగా ఒక్కొక్క సంవత్సరం ఎగ్గొట్టిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్ ఇన్ టైంలో 20,000 రూపాయలు రైతు ఖాతాల్లో 3 విడతలుగా పడతా ఉంటే మీరు అది గమనించరా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అనుకున్న ప్రకారం 1 సంవత్సర కాలం తీసుకుని మరి 3 సిలిండర్లు ఎవరైతే మహిళలకి మరి వంట గ్యాస్ ని ఫ్రీగా ఇచ్చిన కార్యక్రమాన్ని మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. కులంతో మీరు విడదీసి ప్రజల్లో చిచ్చు పెట్టే విధంగా మీరు వ్యవహరించడం నిజంగా దారుణం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి బీసీలను ఐక్యతను దెబ్బతీసే విధంగా మరి లాస్ట్ గవర్నమెంట్ లో 56 డివిడేషన్ చేసి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చి, ఒక కారు ఇచ్చి, ఒక గది ఇచ్చి సరిపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్పాలి. మరి బీసీలకు ఎక్కడైనా సరే మీరు కార్పొరేషన్ లోన్ ఇచ్చారా?
బీసీలను ఆదుకునే కార్యక్రమం ఏదైనా మీరు చేశారా? ఒక్క కార్యక్రమం అంటే చెప్పండి అని మేము సభాముఖంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీని, దళితులు అత్యధికంగా మా పార్టీకి ఉన్నారు. దళితులంతా ఒక ఓన్ బ్రాండ్ కింద మీరు చెప్పుకునే పరిస్థితి. మీరు లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరికైనా ఎస్సీ సప్లైలు ఏదైనా రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒకసారి చెప్పండి. మరి అటువంటి మీరు మరి ఏదో కులాలను వెందేసి రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలో రావాలని, ఈ రాష్ట్రాన్ని అడ్డపాతాలను తొక్కాలని ఏదైతే మీ సంకల్పం ఉందో ఈ రాష్ట్ర ప్రజలైతే సాధించరు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసాం, మీరు 11 సీట్లకి 40% ఓటింగ్ ఏదైతే మీరు జబ్బలు తెచ్చుకుంటున్నారో, నెక్స్ట్ ఇదే విధంగా మీరు కనుక వ్యవహరిస్తే 40 నుంచి 4% పడిపోయి 11 నుంచి 1 సీటుకి మీరు పరిమితం. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దని వాస్తవాన్ని మీరు ప్రజల ముందుంచాలి, కానీ అవాస్తవాన్ని మీరు కాలాపనగా పేలితే మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని చూసి మరి సహించేది లేదని మేము ఈ సభలో తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వస్తే మరి ఎంతటి గొప్పటి మహత్కరమైన కార్యక్రమాలు జరిగినాయో మనందరం కూడా నిజంగా చూడాలి. మరి జగన్నాథపురం నుంచి నవాపల్లి నుంచి అప్పారపేట వరకు మరి నిజంగా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి కూడా సుమారు 2,10,00,000తో ఈ రోడ్డు నవాపల్లి నుంచి మన అప్పారపేట వరకు రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా వెంకట్రావుపాలెం నుంచి పియూ ప్రాజెక్ట్ లో 14 కోట్లతో మరి రోడ్డు నిర్మాణం జరుగుతా ఉంది. అదేవిధంగా వీరంపాలెం నుంచి చాదింపూడి కనెక్టివిటీ బ్రిడ్జి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ సుమారు మన ఎన్ఆర్జీఎస్ ద్వారా అయితే ఇక్కడైతే మనం సుమారు 11 కోట్ల రూపాయలు మన ఇక్కడ మన వర్క్ చేయడం జరిగింది. అదే కాకుండా 9 కోట్ల రూపాయలు మండలానికి శాసకి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. టెండర్లు అవుతున్నాయి. ప్రతి ఒక్క రోడ్డుని కనెక్టివిటీని మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు గారు మరి చేపట్టడం జరిగింది. మీరు నిజంగా చూడండి, ఏ రోడ్డు అయినా సరే, ఇటు రామలగురం బీటీ రోడ్డు కానీ, ఇటు బీటీ రోడ్డు కానీ, ఇటు నవాపేట, మరి అదేవిధంగా వెంకట్రావుపాలెం నుంచి అదేవిధంగా వీరంపాలెం, మరి బీటీ రోడ్డు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా పత్తిపాటి వై జంక్షన్ నుంచి బాదపూడి జంక్షన్ వరకు ప్రయాణం చేయాలంటే నరకాన్ని గుర్తు చేసే పరిస్థితి. మరి గత శాసనసభ్యులు మరి ఏదైతే మంత్రి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే పుట్టి సత్యనారాయణ ఒక బాధితుడు ఫోన్ చేస్తే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వమనే మరి వ్యంగ్యమైన ప్రశ్న, వ్యంగ్యమైన సమాధానం కూడా మనం చూసాం. మరి అటువంటిది ఇవాళ బాదంపూడి జంక్షన్ నుంచి అది వై జంక్షన్ వరకు కూడా రోడ్డుని మరి పూర్తి చేసిన ఘనత మన గౌరవ శాసనసభ్యుల వరకే దక్కుతుంది.